అంటే మా చెల్లి ఏమో జీడిపిక్కలు వేపుతుంది, చూద్దాం. జీడిపిక్కలు ఇదిగో ఇలా వేపుతుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుతుంది. జీడిపిక్కలు అయితే ఈ విధంగా ఒలుసుకుంటున్నారు చూడండి. చాలా మంది అయితే రాయి దగ్గర కొట్టుకొని, ఇదిగోండి జీడిపిక్కలు ఈ విధంగా ఒక బౌల్ దగ్గర ఇలా తీసుకొని బాగా మరిగించుకొని ఇలా ఉడికించుకొని ఇదిగోండి ఈ విధంగా రాళ్ళతో కొట్టి కొట్టి తీస్తున్నారు మా చెల్లెళ్ళు. చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఈ విధంగా కొట్టి కొట్టి తీస్తున్నారు. ఇదిగోండి చూస్తున్నారా, ఇదిగోండి ఈ విధంగా తీస్తున్నారు. ఇదిగోండి తీసేసినవి ఈ విధంగా ఉంది. కలుపుతుంది మా చెల్లి, చూడండి మాడిపోతుందని కలిపేస్తుంది మా చెల్లి. చూడండి ఈ విధంగా కలుపుతుంది. ఇదిగోండి ఇదిగో చూడండి ఈ విధంగా కొట్టి కొట్టి తీస్తున్నారు, రాళ్ళతో కొట్టి కొట్టి ఇలా తీస్తారనమాట. ఇలా తీసేసి అవి బిర్యానీకి వేసుకోవడానికి పనికి వస్తుంది అనేసి ముందుగానే రెడీ చేస్తున్నాము. అలాగే పాయసం చేయడానికి కూడా ఇది ముందుగానే రెడీ చేసేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఈ విధంగా కొండ నుంచి తీసుకొచ్చేసి ఈ విధంగా ఒలుసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాము. చూడండి చూడండి ఎలా కలుపుతుందో మా చెల్లి. చెల్లి అయితే పిక్కలు ఇచ్చింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇది పాయసానికి అండ్ బిర్యానీకి చేయడానికి రెడీ చేసేస్తున్నారు. అయితే చేస్తున్నారు కదా అనేసి నేను కూడా రెండు ఇస్తే తింటున్నాను. ఇవన్నీ చాలా బాగుంది.